సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇంతకుముందు దాకా ఏ ప్రాబ్లం అయినా మీకు ఆన్సర్ వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్ కరెక్ట్ అవ్వాలంటే డొమైన్ కనుక్కొని చేయడం అనేది బెస్ట్. ఎక్కువ లాగ్లు రూట్స్ అలా ఉన్నప్పుడు డొమైన్ కనుక్కొని చేయాలి. మామూలుగా బోత్ సైడ్స్ రూట్స్ ఉన్నప్పుడు స్క్వేరింగ్ చేస్తాం, అప్పుడు కూడా తప్పు అవుతుంది. సో వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్. ఇంతకుముందు మనకి చేసినప్పుడు ఆన్సర్స్ ఏమొచ్చినాయి, 8 అండ్ 1/2 వస్తే వెరిఫై చేస్తే 1/2 ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అంటే మనం కరెక్ట్గా చేయలేదు కాబట్టి, అంటే డొమైన్ కనుక్కోకుండా చేశాం కాబట్టి. అలాగే బోత్ సైడ్స్ రూట్స్ ఉన్నాయి అనుకోండి, లాగరిథం కాకుండా స్క్వేర్ రూట్స్ ఉంటాయి. సో ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ చేస్తాం. స్క్వేరింగ్ చేసిన తర్వాత అంత సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూ కరెక్ట్ అయ్యి అవ్వాలని రూల్ ఏమీ లేదు. మరి ఏం చేస్తాం, వచ్చిన వాల్యూస్ని ఇంతకుముందు 1/2 మనం ఎలా అయితే క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసామో అక్కడ కూడా మనం రూట్స్ ఉన్నప్పుడు అంటే స్క్వేరింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే డొమైన్ కనుక్కొని చేస్తే ప్రాబ్లం ఉండదు, డొమైన్ కనుక్కోకుండా చేసినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే వచ్చిన వాల్యూ తీసుకెళ్ళి అందులో క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సాటిస్ఫై అయితే ఇచ్చిన కండిషన్స్ ఓకే, అదర్వైజ్ దాన్ని యాక్సెప్ట్ చేయము. ఇవన్నీ హెడ్ఏక్స్ వద్దు అనుకుంటే అక్కడ కూడా డొమైన్ కనుక్కొని చేయాలి. సో డొమైన్ ఏ ప్రాబ్లం అయినా కూడా సొల్యూషన్స్ కనుక్కునేటప్పుడు డొమైన్ కనుక్కొని చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో డొమైన్ కనుక్కోకుండా అయినా వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు మనం చేయము, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్లో డొమైన్ కనుక్కోకుండా వస్తుంది కాబట్టి అది తెలియదు మీకు. మీకు అందరికీ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదని తెలియదు. కాబట్టి ప్రతిదానికి డొమైన్ కనుక్కొని చేయడం అనేది ఒక మంచి అలవాటు. సో ఇక్కడ డొమైన్ కనుక్కోకుండా చేసినా వస్తుంది, అయినా కూడా మనం చూద్దాం. లాగ్ ఎక్స్ బేస్ 3 ఉంది. సో లాగ్ ఎక్స్ బేస్ 3 అంటే సో లాగ్ లోపల ఏముంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి ఒకటి. నెక్స్ట్ ఇది ఇక్కడ డినామినేటర్లో ఉంది. డినామినేటర్ ఇంతకుముందు మనకి లాగ్ గురించి మాట్లాడాం. లాగ్ లోపల ఏముండాలి, పాజిటివ్ ఉండాలి, బేస్ 1 కాకూడదని మాట్లాడాం. అలాగే ఇట్లా డినామినేటర్లు ఉంటే డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అలాగే ఈవెన్ రూట్స్లో నెగిటివ్ ఉండకూడదు. ఇవి రూల్స్ ఫాలో అయితే డొమైన్ కనుక్కోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఏదైనా సరే ఒక ఈక్వేషన్ ఉందంటే డినామినేటర్లు ఉందంటే డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అయితే అది అన్డిఫైన్డ్ వస్తుంది, ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. కాబట్టి డినామినేటర్ 0 ఉండకూడదు. ఈవెన్ రూట్స్లో నెగిటివ్ ఉండకూడదు. ఈవెన్ రూట్స్లో నెగిటివ్ ఉందనుకోండి, √-4 అనేది రియల్ నెంబర్ కాదు, ఇమాజినరీ నెంబర్ అవుతుంది. ఈవెన్ రూట్స్లో నెగిటివ్ వస్తాయి కాబట్టి ఈవెన్ రూట్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ లాగరిథమ్స్లో ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అండ్ బేస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అండ్ బేస్ నాట్ ఈక్వల్ టు 1. ఈ 3 రూల్స్ మైండ్లో పెట్టుకుంటే డొమైన్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, డినామినేటర్ ఎప్పుడు 0 అవ్వకూడదు. అంటే డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని నాట్ ఈక్వల్ టు 0 అని రాయడం అనేది అలవాటు చేసుకోండి. డినామినేటర్ ఎప్పుడు 0 అవ్వకూడదు అంటే ఏంటి, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 రాసేయండి. సో అక్కడ ఏదో వాల్యూ వస్తుందో ఆ వాల్యూ యాక్సెప్ట్ చేయొద్దు. సో అదొక కండిషన్. ఓకే, నెక్స్ట్ లాగరిథమ్స్ ఉన్నప్పుడు లాగ్ లోపల పాజిటివ్ ఉండాలి, అది బేస్ అయినా సరే. అలాగే బేస్ అనేది 1 కాకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, ఈవెన్ రూట్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. ఈవెన్ రూట్స్లో ఉంది అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి. ఈ 3 రూల్స్ ఫాలో అయితే డొమైన్ కనుక్కోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కూడా డినామినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో ఎలా అయినా ఇప్పుడు రెండింటికి ఇంటర్సెక్షన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి, అప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ డొమైన్ అనేది ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఒకవేళ ఇప్పుడు మీ ప్రాబ్లం చేసినప్పుడు సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ పొరపాటున ఏమైనా నెగిటివ్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయరు. ఈ క్వశ్చన్లో రాదు, ఒకవేళ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకూడదు. అంటే మనం ఏదైతే డొమైన్ అనుకున్నామో వచ్చిన ఆన్సరు ఆ డొమైన్లోనే ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ ఇట్లా ఉంది. సో దీన్ని ఒక డిఫరెంట్గా చేద్దాం. బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నానంటే లాగ్ అప్లై చేస్తాను. బోత్ సైడ్స్ లాగ్ విత్ బేస్ ఏం అప్లై చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ బేస్ 3 ఉంది కాబట్టి విత్ బేస్ 3తో అప్లై చేస్తాం. సో ఆల్రెడీ ఎక్స్కి పవర్ లాగ్లో ఉంది, ఆ లాగ్ కూడా బేస్ ఏముంది 3 ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ బేస్ 3. సో బేస్ 3 తోటి లాగ్ అప్లై చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి లాగ్ ఆఫ్, సో ఇది అప్లై చేసేస్తారు విత్ బేస్ 3. అలాగే ఇక్కడ కూడా అంతే, దీన్ని కూడా ఏం చేస్తారు, లాగ్ అప్లై చేస్తారు, లాగ్ బేస్ 3. సో అప్పుడు లాగ్ ఎక్స్కి పవర్ ఉంది. సో పవర్ ఏమవుతుంది, ముందుకు వచ్చేస్తుంది కదా. సో లాగ్ ఎక్స్ పవర్ విత్ బేస్ 3 కాబట్టి ఎక్స్కి పవర్ ఏదైతే ఉందో అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వస్తుంది. సో ఎక్స్కి పవర్ ఏముంది, ఇదంతా పవరే కదా. సో ఇదంతా కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వస్తుంది. అంటే ఏంటి, లాగ్
ఎక్స్ స్క్వేర్ విత్ బేస్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ బేస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ సో ఇది అంతా ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు లాగ్, సో ఇక్కడ ఏదైతే ఉందో అది, సో లాగ్ ఎక్స్ విత్ బేస్ 3, మనం బేస్ 3 ఆపరేషన్ కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ 3. సో పవర్ అనేది ముందుకు వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటి లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ సంథింగ్ విత్ బేస్ 3. సో ఇక్కడ ఎక్స్కి పవర్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది. సో అదంతా ముందుకు వచ్చేస్తే అప్పుడు ఏం మిగులుతుంది, లాగ్ ఎక్స్ విత్ బేస్ 3 మిగులుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ లాగ్ ఆఫ్ 1/x² విత్ బేస్ 3. సో 1/x² అంటే x పవర్ -2 రాసేయచ్చు కదా, x పవర్ -2 విత్ బేస్ 3. సో నెక్స్ట్ ఇక్కడ పవర్ అనేది ఏంటి, ముందుకు వచ్చేస్తే -2 ఇంటూ లాగ్ ఎక్స్ విత్ బేస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా x² ఉంది, సో ఇక్కడ కూడా పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది మీకు 2 లాగ్ ఎక్స్ విత్ బేస్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ విత్ బేస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ లాగ్ ఎక్స్ విత్ బేస్ 3 వస్తుంది. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఎంటైర్ క్వశ్చన్ ఎక్కడ చూసినా లాగ్ ఎక్స్ బేస్ 3 అనేది కామన్గా ఉంది. సో అన్నిసార్లు రాయడం ఎందుకు, సో ఈజీగా ఉండడం కోసం మనం ఏమనుకుంటాం దాన్ని టీ అనుకోండి, అప్పుడు క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. సో లాగ్ ఎక్స్ విత్ బేస్ 3ని టీ అనుకుంటే అప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది, ఇది 2t ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 10 ఇంటూ టీ ఈక్వల్ టు -2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 3 అంటే ఎంత టీ. బోత్ సైడ్స్ టీ క్యాన్సిల్ అవుతుందని క్యాన్సిల్ చేయకూడదు. ఎప్పుడైనా సాల్వ్ చేసేటప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. మీరు పొరపాటున క్యాన్సిల్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తే వన్ ఆఫ్ ది ఆన్సర్ లాస్ అవుతాము, అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఇలా ఇచ్చి సాల్వ్ చేయమన్నాను, 2x + 3 ఈక్వల్ టు x. దీన్ని సాల్వ్ చేయమంటే అందరు క్యాన్సిల్ చేసేసి ఏం చేస్తారు, 2x + 3 ఈక్వల్ టు 0 అని రాస్తారు, అప్పుడు 2x ఈక్వల్ టు -3 అని రాస్తారు, x ఈక్వల్ టు -3/2 అని రాస్తారు. అంటే x వాల్యూ -3/2 ఉన్నప్పుడైనా ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేది. x వాల్యూ 0 ఉన్నా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. చూసుకోండి, x వాల్యూ 0 రాయండి, లెఫ్ట్ సైడ్ 0నే వస్తుంది, రైట్ సైడ్ 0నే వస్తుంది. సో ఇలా క్యాన్సిల్ చేయడం అనేది సొల్యూషన్స్ కనుక్కునేటప్పుడు అలా బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయడం అనేది రాంగ్ మెథడ్. మరి ఏం చేయాలి, ఎక్స్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయాలి. ఎక్స్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కామన్ తీసేసుకుంటే అప్పుడు ఇక్కడ ఏంటి, ఇందులోంచి ఎక్స్ కామన్ తీస్తే 2x + 3, నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది కామన్ తీసుకున్నారంటే అప్పుడు -1 ఈక్వల్ టు 0. అప్పుడు ఏంటి, x ఇంటూ 2x + 2. సో ఇక్కడ తప్పు చేశాను, సో 2x క్యాన్సిలేషన్ కదా, క్యాన్సిలేషన్ 0 రాశాను. సో క్యాన్సిల్ కదా, క్యాన్సిల్ చేస్తే ఏంటి 1. సో అప్పుడు 2x 3 అడిపోతే అప్పుడు ఏమొస్తుంది 1 + 3, 1 - 3 అంటే ఎంత -2. సో ఎక్స్ వాల్యూ ఎంత -1. సో 1 కదా, పొరపాటున 0 రాశాను. సో ఇప్పుడు ఈక్వల్ టు ఎంత 0. సో దీని నుంచి ఏమొస్తుంది, ప్రొడక్ట్ 0 అంటే ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. అంటే x ఈక్వల్ టు 0, అలాగే దీన్ని 0కి ఈక్వేట్ చేయండి, అప్పుడు ఈ కండిషన్ వస్తుంది, x ఈక్వల్ టు -1 వస్తుంది. సో మీకు x ఈక్వల్ టు -1 మాత్రమే ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది, క్యాన్సిల్ చేయకపోతే 0 కూడా వచ్చింది. అంటే క్యాన్సిల్ చేస్తే అప్పుడు 0 అనే ఆన్సర్ సొల్యూషన్ లాస్ అవుతారు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే బోత్ సైడ్స్ ఉన్నప్పుడు కామన్ క్యాన్సిల్ చేయడం అనేది రాంగు. ఏం చేయాలంటే దాన్ని కూడా రెండింటిని ఒకే సైడ్ తీసుకొచ్చి కామన్ తీసుకోండి. ఇలా కామన్ తీస్తే అప్పుడు x వాల్యూ 0 అనే సొల్యూషన్ మనం లాస్ అవ్వకుండా ఉంటాం. చాలామంది 98% స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసేస్తారు, చిన్నప్పటి నుంచి అలవాటై క్యాన్సిల్ చేస్తారు. ఎప్పుడు కూడా మనం సొల్యూషన్స్ ఎక్కడైనా ఏ చాప్టర్ అయినా సరే సొల్యూషన్స్ కనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయకూడదు, అది బాగా మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ కూడా టీ అనేది మనం ఇక్కడ కనుక్కుంటుందే సొల్యూషన్స్, ఈక్వేషన్ సాల్వ్ అని అంటేనే సొల్యూషన్స్ కనుక్కుంటున్నాం అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నోన్స్ని క్యాన్సిల్ చేయొద్దు. అప్పుడు దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే అప్పుడు ఏమొస్తుంది -2t, లెఫ్ట్ సైడ్ వస్తే +2t వస్తుంది. సో అప్పుడు టీ కామ్ తీసేస్తారు, టీ కామ్ తీసేస్తే ఇక్కడ ఏమొస్తుంది 2t + t² -10. ఈ -2t లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఆల్రెడీ టీ కామ్ తీసేసాం కాబట్టి +2 = 0 వస్తుంది. సో అప్పుడు t ఇంటూ సో t² సో +2t నెక్స్ట్ -8 = 0. ఇప్పుడు ప్రొడక్ట్ 0కి ఈక్వేట్ చేసేస్తే ఇదన్నా 0 అవ్వాలి, అదన్నా 0 అవ్వాలి. కాబట్టి టీ వాల్యూ 0 ఆర్ సెకండ్ వన్ ఏంటి t² +2t -8 = 0. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేస్తే, సో మల్టిప్లికేషన్ చేస్తే -8 రావాలి.
సో 4t 2t సరిపోతుంది. సో ప్లస్ 4t మైనస్ 2t మైనస్ 8. సో ఫ్యాక్టరేషన్ వచ్చి కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. నెక్స్ట్ టీ కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్లోంచి t ప్లస్ 4, నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి t మైనస్ 2 కామన్ తీస్తే t ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో రెండిట్లో t ప్లస్ 4 ఉంది కాబట్టి t ప్లస్ 4 కామన్ తీసేస్తే నెక్స్ట్ t మైనస్ 2 ఈక్వల్ టు 0. సో t ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు మైనస్ 4r2 వస్తుంది. సో ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, టీ వాల్యూ ఏమొచ్చింది, ఒకటి 0 ఒకటి వచ్చింది. సో 0 అన్నది ఒక ఆన్సరు, నెక్స్ట్ మైనస్ 4 2 అన్నది ఒక ఆన్సర్. మనకి ఈక్వేషన్ సాల్వ్ అన్నాడు అంటే ఈక్వేషన్ ఎక్సెల్లో ఉంది, ఎక్సెల్లో అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కానీ టీ వాల్యూస్ కాదు. మరి ఇప్పుడు ఎలా కనుక్కోవాలి ఎక్స్ వాల్యూ? సో టీ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ విత్ బేస్ 3. ఇప్పుడు టీ వాల్యూస్ని 3 వాల్యూస్ వచ్చినాయి కదా, ఒక్కొక్క వాల్యూకి ఈక్వేట్ చేద్దాం. 0. సో టీ వాల్యూ 0 అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 3 పవర్ 0 ఈక్వల్ టు 1. సో ఎక్స్ వాల్యూ 1, మనకి డొమైన్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో 1 అనేది మోర్ దాన్ 0లో ఉంది కాబట్టి ఇది యాక్సెప్టెడ్. సో ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇంకోసారి ఇంకో వాల్యూ ఏంటి, టీ ఈక్వల్ టు లా ఎక్స్ బేస్ 3. మరి టీ వాల్యూ ఎంత, మైనస్ 4. సో మైనస్ 4 అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3 పవర్ మైనస్ 4 అంటే ఎంత, 1/81. 1/81 కూడా మోర్ దాన్ 0నే కాబట్టి ఇది కూడా డొమైన్లో ఉంది కాబట్టి యాక్సెప్టెడ్. అది డొమైన్ కనుక్కోకపోతే వెరిఫై చేయాల్సి వచ్చేది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో చేయకపోయినా రైట్ అవ్వచ్చు లక్గా, కానీ ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో మీరు డొమైన్ చేయకుండా చేస్తే రాంగ్ అవుతుంది. సరే చేసినా పర్లేదు, అప్పుడు వచ్చిన వాల్యూ అందులో ఏం చేయాలి, వెరిఫై చేసి సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయాలి. డొమైన్ అన్నా కనుక్కోవాలి, లేకపోతే ఫైనల్గా వచ్చిన ఆన్సరు కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది వెరిఫికేషన్ అన్నా చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. రెండిట్లో ఏదో ఒకటన్నా చేసినా పర్లేదు, రెండూ చేయకపోతే మాత్రం కొన్ని క్వశ్చన్స్లో రైట్ అవ్వచ్చేమో కానీ కొన్ని క్వశ్చన్స్లో రాంగ్ వస్తుంది. అంటే మరి కొన్ని క్వశ్చన్స్లో రైట్ ఎందుకు అవుతుందంటే ఆ వచ్చిన వాల్యూ ఆల్రెడీ డొమైన్లో ఉన్న వాల్యూసే వచ్చి ఉండొచ్చు. సో ఆల్రెడీ డొమైన్లో ఉన్న వాల్యూసే వచ్చినాయి కాబట్టి ఫెయిల్ అవ్వలేదు. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఆఫ్ ది డొమైన్ వస్తుందో అప్పుడు ఫెయిల్ అవుతుంది. సో అది కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు అవుట్ సైడ్ ఆఫ్ ది డొమైన్ రాకపోవచ్చు. అప్పుడు రైట్ అయింది కదా అని ఆల్వేస్ రైట్గా మీరు ట్రీట్ చేయొద్దు. సో మీరు చేసే ప్రాబ్లమ్స్లో 70 to 80% ప్రాబ్లమ్స్ డొమైన్ కనుక్కోకుండా చేస్తే రైట్ అవ్వచ్చు. 70 to 80% ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే ఆ వచ్చిన ఆన్సరు డొమైన్లోనే ఉంది కాబట్టి రైట్ అయింది. అదృష్టం కొద్ది రైట్ అయింది కానీ చేసిన ప్రాసెస్ కాదు. సో మీరు ఎక్కువ శాతం ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేసి అన్నిటికీ అలాగే చేయడం అట్లా అలవాటు పడిపోతారు చాలామంది. అప్పుడు ఎగ్జామ్లో ఎక్కువ ఆబ్జెక్టివ్లో అలాంటి ట్విస్ట్లో ఇస్తాడు కాబట్టి అక్కడ మీరు తప్పటడుగు చేస్తారు. అప్పుడు మీకు +4 దగ్గర -1 మార్క్ వస్తుంది. కాబట్టి ఏ క్వశ్చన్కైనా కూడా 2 ప్రాసెస్ ఫాలో అవ్వండి. మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత ఆన్సర్స్ వచ్చిన తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫికేషన్ చేసినా ఓకే, లేదు ముందే డొమైన్ కనుక్కొని, అంటే కొన్ని క్వశ్చన్లోనేమో వెరిఫై చేస్తే బెటర్ ఏమో, కొన్ని క్వశ్చన్స్ డొమైన్ కనుక్కొని చేస్తే బెటర్. సో క్వశ్చన్ బట్టి ఉంటుంది. సో నేనైతే డొమైన్ కనుక్కొని చేయమని చెప్తాను. అంటే ఎక్కువ వాల్యూస్ రానప్పుడు, ఇంతకుముందు 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి సో మీరు వెరిఫై చేసినా ఓకే, కానీ ఒక్కోసారి 4-5 వాల్యూస్ ఎక్కువ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇది ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు కాకుండా ఇన్ఈక్వాలిటీలో ఇంకా ప్రాబ్లం అవుతుంది. వెరిఫికేషన్ అక్కడ కుదరదు. ఇక్కడ అంటే వాల్యూస్ లిమిటెడ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఓకే, అంటే ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు కాకుండా ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దానో లెస్ దానో ఉన్నప్పుడు వెరిఫికేషన్ కూడా వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా అప్పుడు ఒకటే ఒక మెథడ్ చేయాలి, డొమైన్ కనుక్కొని మాత్రమే చేయాలి. సో ఇవన్నీ హెడేక్స్ ఎందుకు, ప్రతి క్వశ్చన్కి డొమైన్ కనుక్కొని చేయడం బెస్ట్. మరి ఇన్ఈక్వాలిటీకి ఒక రకంగా, ఈక్వాలిటీకి ఒక రకంగా చేసి కన్ఫ్యూజ్ అవ్వడం కంటే ప్రతి ప్రాబ్లంకి, ఎందుకంటే మర్చిపోతాం మనం ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై చేయాలి, మనం డొమైన్ కనుక్కోకుండా చేయలేదని ఆ ఎగ్జామ్లో టెన్షన్లో మనకు గుర్తుండదు కాబట్టి మర్చిపోతాం. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ముందే డొమైన్ కనుక్కొని చేయడం అనేది బెస్ట్. అంటే ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా ఇంక మీకు ఇబ్బంది జరగదు. సరే తర్వాత ఇంకొక వాల్యూ ఏంటి, టీ ఈక్వల్ టు ఏంటి, log(x) బేస్ 3 ఈక్వల్ టు ఎంత, 2. సో అప్పుడు x ఈక్వల్ టు ఎంత, 3². సో x ఈక్వల్ టు 9. కాబట్టి మనకి 3 ఆన్సర్స్ వచ్చినాయి. ఒకటి 1, ఇంకోటి 1/81, ఇంకోటి ఏంటి 9. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది
సాల్వ్ ది ఈక్వేషన్ అన్నాడు. సో డొమైన్ కనుక్కోకుండా చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే డొమైన్ కనుక్కుందాం, తర్వాత డొమైన్ కనుక్కోలేదు అనుకుని చేద్దాం. సో ఫస్ట్ డొమైన్ కావాలంటే, సో డొమైన్ కనుక్కోకుండా చేస్తే మీకు రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్స్లలో ఉంది, బేస్లో కూడా. సరే, మనకి లాగరిథమ్స్ రూల్స్ ఏంటంటే లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి అది ఎప్పుడు కూడా పాజిటివే అవుతుంది. కానీ మరి అంటే నెగిటివ్ అయితే అవ్వదు, కానీ జీరో అయ్యే ఛాన్స్ ఉంది కదా. అంటే లాగ్ లోపల ఉన్నది ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి, నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే ఈవెన్ పవర్ ఉంది కాబట్టి. సార్ నెగిటివ్ అవ్వదు, ఓకే, జీరో అయ్యే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి జీరో అవ్వకూడదు. లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. పాజిటివ్ వాల్యూసే రావాలంటే నెగిటివ్ ఉండకూడదు, జీరో ఉండకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ అయ్యే స్కోప్ లేదు. ఇంకో దానికి దేనికి స్కోప్ ఉంది, జీరో అయ్యే స్కోప్ ఉంది కాబట్టి జీరో అవ్వకూడదని మనం తీసుకుంటాం. సో ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా లాగ్ లోపలే ఉంది కాబట్టి x+1 కూడా ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి, కాబట్టి గ్రేటర్ దాన్ 0. అండ్ బేస్ అనేది ఎప్పుడు కూడా 1 అవ్వకూడదు. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేస్తే ఏమొస్తుంది మీకు, x+3 ఇంటూ x-2 వచ్చేస్తుంది, నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీని నుంచి x గ్రేటర్ దాన్ -1 వస్తుంది. సో నెక్స్ట్ ఇదేంటి, నాట్ ఈక్వల్ టు 1 కదా, బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 1. సో 1 క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు x నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మూడింటికి ఇంటర్సెక్షన్ అంటే x వాల్యూ -3 అవ్వకూడదు అండ్ 2 కూడా అవ్వకూడదు. నెక్స్ట్ x గ్రేటర్ దాన్ -1 అవ్వాలి అండ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు డొమైన్ చూద్దాం. సో డొమైన్ అంటే కామన్ వాల్యూస్ చెప్తాం. సో ఏంటి, x వాల్యూ -1 ఇక్కడ ఉంది, రాసేయండి. సో దీని నుంచి ఏంటి, x వాల్యూ మోర్ దాన్ -1 అంటే -1కి రైట్ సైడ్. సో అందులో 0 అనేది రైట్ సైడే ఉందిగా. నెక్స్ట్ 2 కూడా రైట్ సైడే ఉంది, -3 రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో x వాల్యూ గ్రేటర్ దాన్ -1 కానీ 2 అవ్వకూడదు. ఇంకా సేమ్ టైం -1కి రైట్ సైడ్, ఓకే. నెక్స్ట్ 0 కూడా అవ్వకూడదు. సో x వాల్యూ 2 అవ్వకూడదు, 0 కూడా అవ్వకూడదు, కాబట్టి 0 కూడా కాకూడదు, -3 కూడా కాకూడదు, కానీ -1కి రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి అప్పుడు డొమైన్ ఏంటి, డొమైన్ ఏంటి, x బిలాంగ్స్ టు -1 నుంచి 0 వరకు. సో -1 to 0 రాకూడదు కదా, 0 డిలీటెడ్. నెక్స్ట్ 2 కూడా రాకూడదు, మళ్ళీ 0 నుంచి 2 వరకు, 0 to 2 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. ఇది డొమైన్. అంటే వచ్చిన ఆన్సరు ఇందులో ఉంటేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు డొమైన్ కనుక్కోకుండా చేద్దాం. డొమైన్ కనుక్కోకుండా చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో డొమైన్ కనుక్కొని మనం పక్కన పెట్టేసాము. ఇప్పుడు డొమైన్ కనుక్కోకుండా చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. డొమైన్ కనుక్కోకుండా మామూలుగా మనం చేసామనుకోండి, డైరెక్ట్గా ప్రాబ్లం చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ లాగ్ రిమూవ్ చేసేస్తాం. సో ఏంటది, x² + x -6. సో ఈ లాగ్ రిమూవ్ చేసేస్తే అది ఏమొస్తుంది, x+1 హోల్ పవర్ 4 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది, సో మర్చిపోయాను, స్క్వేర్ ఉంది, ఓకే. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, మంచి పాయింట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే దీన్ని హోల్ పవర్ 4 చేయాలి, నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేయాలి, రెండింటిని ఒక సైడ్ తీసుకెళ్ళిపోవాలి, రెండింటిని ఒకే సైడ్ ఉండాలి, సింప్లిఫికేషన్ చేయాలి, అప్పుడు 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఆ 4th డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, అప్పుడు 4 వాల్యూస్ వస్తాయి. అలా చేస్తే అయిపోతారు. రెండు సైడ్లు ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కొద్దిగా స్మార్ట్గా ఎలా చేయాలో చూద్దాం. సో మీరు డైరెక్ట్గా చాలామంది చేసేది ఏంటంటే దీని హోల్ పవర్ 4, దీని హోల్ స్క్వేర్ చేస్తారు. దీని పవర్ 4 చేయాలంటే కష్టమే, దీన్ని స్క్వేర్ చేయాలన్నా కష్టమే. మళ్ళీ అన్నీ ఒక సైడ్ తీసుకొస్తే 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడం అది ఇంకా కష్టం. మరి ఏం చేద్దాం అదంతా తప్పించుకోవడానికి? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి లాజిక్. a² - b² ఉందనుకోండి, ఈ టైప్లో ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసారనుకోండి, అప్పుడు a² - b² అంటే a + b × a - b అవుతుంది. అప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నామంటే x+1 హోల్ పవర్ 4 ఉంది కదా, దీన్ని x+1 హోల్ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్ రాస్తా. అప్పుడు ఏమొస్తుంది క్వశ్చను, x² + x -6 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, x+1 హోల్ స్క్వేర్ అంటే x² + 2x + 1 హోల్ స్క్వేర్.
దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఈ టైప్లో వచ్చింది. దీనివల్ల లాభం ఏంటంటే స్క్వేరింగ్ చేయకుండా ప్రాబ్లం అయిపోతుంది. ఎలా అంటే సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి సో ఈ రూల్స్ మనం యూజ్ చేసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఇంటూ సో ఏ ప్లస్ బి కదా సో రాయలేదు ఇది ఏ ఇదేంటి బి. ఇప్పుడు ఏంటి ఏ ప్లస్ బి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఇంతకుముందు అదే రాశాను ప్లస్ బి రాయాలి కదా. బి అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ ఏ మైనస్ బి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 మైనస్ సో ఇదేంటి బి ఏ మైనస్ బి అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఏంటి 0. ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది ఈక్వేషన్ సాల్వ్ చేయడమే కదా, అనవసరంగా దాన్ని స్క్వేర్ చేసి సింప్లిఫికేషన్ చేసి అంత ప్రాసెస్ లేదు. ఇప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే లెఫ్ట్ సైడ్ ఇదేంత 2x స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2x 3x నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 5 ఇంటూ నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్ నెక్స్ట్ మైనస్ 6 మైనస్ 1 మైనస్ 7 ఈక్వల్ టు 0. సో మన రూట్స్ ఫ్యాక్టరేషన్ ఇది దీని ఒక్కదాని ఫ్యాక్టరేషన్ ఇస్తే అయిపోతుంది. కానీ ఇంతకుముందు ఎంత ప్రాబ్లం అయ్యేది స్క్వేర్ చేసి సింప్లిఫికేషన్ చేసి చూడండి తెలుస్తుంది మీకు ఎంత ప్రాబ్లం అయ్యేది. సో దాని హోల్ పవర్ 4 చేసి దీన్ని హోల్ స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేసేసి అప్పుడు 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది అప్పుడు ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ చేస్తే -10 యాడ్ చేస్తే +3 రావాలి అంటే దీని ఫ్యాక్టరేషన్ ఇక్కడ రఫ్గా తీసేసుకుందాం. 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 5 సో 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ మైనస్ 2x మైనస్ 5. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ తీస్తే 2x ప్లస్ 5 నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి -1 కామన్ తీస్తే 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏంటి 2x ప్లస్ 5 ఇంటూ సో x మైనస్ 1 నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే నెక్స్ట్ x ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇప్పుడు 0కి ఈక్వేట్ చేసేసాం అనుకోండి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు డైరెక్ట్ నేను చెప్పినట్టుగా దాన్ని పవర్ 4 చేసి చూడండి ఎంత కాంప్లికేటెడ్ అవుతుందో మీకే తెలుస్తుంది. సో x ఈక్వల్ టు -5/2 నెక్స్ట్ ఏంటి 1 ఇంకోటి ఏంటి -7. సో ఆన్సర్స్ ఏమొచ్చింది -5/2 1 అండ్ -7 వచ్చింది. సో ఈ వాల్యూస్ డొమైన్లో ఉన్నాయా లేదో చూసుకుందాం. డొమైన్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. సో డొమైన్లో ఉందో లేదో చూద్దాం. సో డొమైన్ ఒకసారి ఇక్కడ రాసేసుకుందాం. డొమైన్ ఏంటి -1 to 0 -1 to 0 0 to 2 డొమైను -1 to 0 యూనియన్ 0 to 2 యూనియన్ 2 to ఇన్ఫినిటీ ఇది డొమైన్ మనం కనుక్కుంటే వచ్చింది. ఓకే ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఇందులో ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. -7 అనేది ఇందులో లేదు. -1కి లెఫ్ట్ సైడ్ ఉంది. -1 అనేది ఇంటర్వెల్ ఎక్కడుంది. సో అర్థం కాకపోతే నెంబర్ లైన్ గీసుకోండి. సో నెంబర్ లైన్ ఏంటి మనకి -1 నెక్స్ట్ ఏంటి 0 నెక్స్ట్ 2 ఇది కదా మనకు వచ్చిన ఆన్సర్. సో -1కి రైట్ సైడ్ ఓకే 0 ఉండకూడదు కాబట్టి 0 డిలీటెడ్ 0 లేదు కదా ఓకే నెక్స్ట్ 2 కూడా లేదు ఓకే. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఇందులో ఉందా లేదా 1 అనేది ఉంది ఇందులోనే 1 అనేది ఇటు సైడే కదా 1 ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది 1 యాక్సెప్టెడ్ 0 రాకూడదు 2 రాకూడదు ఏవైతే రాకూడదో డిలీట్ చేసాం. సో 1 రావచ్చు సో 1 రావచ్చు ఓకే 1 ఓకే. నెక్స్ట్ -5/2 రావచ్చా -5/2 ఎటు సైడ్ ఉంటుంది -1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది రావచ్చా -5/2 అనేది రావచ్చా. సో -5/2 అనేది ఈ అంటే నేను ఏంటి ఈ లైన్లో ఉండాలి ఎల్లో లైన్లోనే ఉండాలి కానీ లేదు అది. అలాగే నెక్స్ట్ -7 ఎక్కడ ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎక్కడ ఉండాలి మనకు రావాల్సిన ఆన్సరు ఈ ఏరియాలోనే ఉండాలి ఈ ఏరియాలోనే ఉండాలి కానీ 0 1 అనేది ఉంది ఈ ఏరియాలోనే కాబట్టి 1 ఈజ్ యాక్సెప్టెడ్. -5/2 అనేది ఈ ఏరియాలో లేదు లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే -7 కూడా ఈ ఏరియాలో లేదు కాబట్టి ఆ రెండింటిని యాక్సెప్ట్ చేయకూడదు. సో -5/2ని యాక్సెప్ట్ చేయొద్దు -7ని యాక్సెప్ట్ చేయొద్దు
అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఫైనల్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 1. అదే క్వశ్చన్ మీరు డొమైన్ కనుక్కోకుండా చేసుంటే ఈ రెండు కూడా ఆన్సర్స్ అయ్యాయి. కాబట్టి వాడు ఆన్సర్స్లో ఇవి కూడా ఉంటాయి. మోర్ దాన్ 1 కరెక్ట్లో ఇవి కూడా ఇవ్వచ్చు. లేదంటే ఒక ఆన్సర్ ఓన్లీ 1 అని ఇవ్వచ్చు, ఒక ఆన్సర్ 1 అండ్ -5/8 ఇవ్వచ్చు, ఇంకో ఆన్సర్ 1 -5/8 అండ్ -7 ఇవ్వచ్చు. అప్పుడు హ్యాపీగా మీరు ఏం పెట్టేస్తారు? 1 -5/2 అండ్ -7 పెట్టేస్తారు డొమైన్ కనుక్కోకుండా చేసి ఉంటే. మరి డొమైన్ కనుక్కోకుండా చేస్తే ఏం చేయాలి? ఈ వాల్యూస్ తీసుకెళ్ళి వెరిఫై చేయాలి. అంటే ఒక్కొక్క వాల్యూ తీసుకెళ్ళి అందులో వెరిఫై చేయడం అంత ఈజీయా? అంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసాం, వెరిఫికేషన్ అనేది ఈజీ అయింది, ఎందుకంటే క్వశ్చన్ చిన్న సైజు కాబట్టి. ఎక్కువ వాల్యూస్ వచ్చిన కొద్దీ డిఫికల్ట్ అవుతుంది. ఈ వాల్యూస్ ఇప్పుడు తీసుకెళ్ళి అందులో వెరిఫై చేయడం అనేది హెడేకే. ఇంకా నయం, ఇది బెటర్ ఈక్వాలిటీని కాబట్టి. ఇన్ఈక్వాలిటీ ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి డొమైన్ కనుక్కొని ముందే సాల్వ్ చేసేటప్పుడు డొమైన్ కనుక్కొని చేయండి. అప్పుడు మీకు ఎటువంటి రిస్క్ ఉండదు.